software engineering. Paper 5, database management system. Paper 6, software engineering. Okay, today session we are talking about database management concept, database concepts, concepts, basic concepts. What is database and what are the disadvantages and advantages? Why the database? So these are the basic things in database management system. First of all, we know the what is database and what are the uses of database, how to evaluate the database. So these things first of all we know. Okay, in any computer system, the information or data stored in the form of some files. Okay, so in computerized information system, data is basic resource of organization. So proper organization and management of data is required for organization to run smoothly. So database management system, mainly the database management system deals the knowledge of how data stored and managed, computerized information system. So what is the main use of database management system? The database management system deals with knowledge. Knowledge means some meaningful data, some meaningful information is called knowledge. So the main aim of database management system deals with knowledge of how data stored and how managed. Managed means the data can be stored in how to store, how to retrieve, how to delete, how to remove. So these all things belongs to managed. So managed and computerized information system. In any organization, it requires accurate and reliable data for better decision making. So it is the introduction. So అయితే ఇక్కడ మరి డేటా అంటే ఏమి, వాట్ ఈస్ డేటా? సో డేటా అంటే ఏమి? ఫర్ ఎగ్జాంపుల్ మనకి డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే ఇఫ్ ఎనీ ఆర్గనైజేషన్, మనం ఏదైనా ఒక ఆర్గనైజేషన్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన కంప్యూటర్, మన బ్యాంక్, ఎస్బీఐ బ్యాంక్ తీసుకున్నప్పుడు బ్యాంక్లో ఆల్ బ్రాంచెస్ అకౌంట్ హోల్డర్స్ ఇన్ఫర్మేషన్ అంతా ఒక సర్వర్లో స్టోర్ అయి ఉంటుంది. సో ఆ సర్వర్లో డేటా ఏ విధంగా స్టోర్ అయి ఉంటుందంటే ఒక ఆర్డర్గా, ఒక క్రొనలాజికల్ ఆర్డర్లో స్టోర్ అయి ఉంటుంది. సో ఆ విధంగా క్రొనలాజికల్ ఆర్డర్లో డేటాను స్టోర్ చేసే ఒక బిగ్ స్టోరేజ్ డివైస్ని మనం ఏమంటామంటే డేటాబేస్ సర్వర్స్ అని అంటాం. ఓకే, మరి ఇక్కడ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని మనం ఈ టైటిల్ మనం డిస్కస్ చేసుకునే దానికంటే ముందుగా ఫస్ట్ మనం వాట్ ఈజ్ డేటా, డేటా అంటే ఏమి? మరి డేటా అంటే ఏమంటే సమ్ కలెక్షన్ ఆఫ్ ఆర్ గ్రూప్ ఆఫ్ రా ఫ్యాక్ట్స్, some collection of a group of raw facts without meaningful, that is called data. So ఏవైనా some raw facts means raw facts are figures. సో రా ఫ్యాక్ట్స్ అంటే ఏమి? రా ఫ్యాక్ట్స్ అంటే ఏవైనా ఉండొచ్చు, స్పెషల్ సింబల్స్ ఉండొచ్చు, లేదా న్యూమరికల్ నెంబర్స్ ఉండొచ్చు, లేదా ఆల్ఫాబెటికల్ క్యారెక్టర్స్ ఉండొచ్చు. సో ఏవైనా ఉండొచ్చు. కాబట్టి ఇక్కడ మనము డేటా అంటే డెఫినేషన్ ఇక్కడ ఏముందంటే డేటా ఈజ్ నోన్ యాజ్ ఫ్యాక్ట్స్, ఫ్యాక్ట్స్ ఆర్ ఫిగర్స్. Okay, that have implicit meaning. So without meaning, it can also defined as it's the representation of facts, concepts and instructions in formal manner which is suitable for understanding and processing. Data can represented in alphabets, A to Z alphabet లో అయినా ఉండొచ్చు డేటా అనేది, లేదా స్మాల్ లెటర్స్లో అయినా ఉండొచ్చు, లేదా 0 to 9 నెంబర్స్లో ఉండొచ్చు, లేదా సమ్ స్పెషల్ క్యారెక్టర్స్లో అయినా ఉండొచ్చు. సో డేటా అనేది ఈ ఆల్ఫాబెటికల్లో, స్పెషల్ క్యారెక్టర్స్లో, న్యూమరికల్ ఫామ్స్లో స్టోర్ అయిన ఒక సమ్ రా ఫ్యాక్ట్స్ని, సమ్ ఫిగర్స్ని మనం ఏమంటామంటే డేటా అని అంటాం. కాబట్టి డేటా మీన్స్ సమ్ కలెక్షన్ ఆఫ్ ఆర్ గ్రూప్ ఆఫ్ రా ఫ్యాక్ట్స్ వితౌట్ మీనింగ్ఫుల్, దట్ ఈస్ కాల్డ్ డేటా. సో దాన్ని మనం ఏమంటామంటే డేటా అని అంటాం. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ 25 అనేది ఇట్ ఈస్ ఎ న్యూమరికల్ నెంబర్. సో అజిత్, ఇట్ ఈస్ ఏ సో నేమ్, ఓకే, ఎక్సెట్రా. సో ఇట్ ఈస్ వన్ డేటా. సో ఇవన్నీ డేటా ఉన్నాయి, కానీ
ఇక్కడ మనం ఏమి 25 అనే వాల్యూ ఏమి, తర్వాత అజిత్ అనేది ఏమి, తర్వాత ఎక్సెట్రా అని ఇక్కడ వాల్యూస్ అనేవి ఏమి అనేది తెలియదు. సో ఇక్కడ మీనింగ్ అనేది 25 అనేది ఏమి, స్టూడెంట్ నెంబరా, ఎంప్లాయీ నెంబరా అనేది క్లారిటీగా మనం అక్కడ డిస్ప్లే చేయలేదు. కాబట్టి ఈ విధంగా సమ్ రా ఫ్యాక్ట్స్, సమ్ స్పెషల్ క్యారెక్టర్స్లో కానీ, ఆల్ఫాబెటల్స్లో కానీ, లేదా న్యూమెరికల్ నెంబర్స్లో మీనింగ్ లేకుండా ఉంటే దాన్ని మనం ఏమంటామంటే డేటా అని అంటాం. మరి వాట్ ఈజ్ ఇన్ఫర్మేషన్? ఇన్ఫర్మేషన్ అంటే ఏమి? ఇన్ఫర్మేషన్ అంటే ఏమంటే సమ్ కలెక్షన్ ఆఫ్ ఆర్ గ్రూప్ ఆఫ్ రా ఫ్యాక్ట్స్ విత్ మీనింగ్ఫుల్ ఫార్మాట్. With meaningful format, that is called information. So if any group of raw facts, if any collection of raw facts with meaningful formats లో ఉంటే దాన్ని మనం ఏమంటామంటే ఇన్ఫర్మేషన్ అని అంటాం. కాబట్టి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనే డెఫినేషన్ ఏమి? ఇన్ఫర్మేషన్ ఈజ్ ఏ ప్రాసెస్డ్ డేటా. డేటాని ప్రాసెస్ చేసిన దాన్ని మనం ఏమంటామంటే ఇన్ఫర్మేషన్ అని అంటాం. ఓకే, మరి ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ద ఏజ్ ఆఫ్ రవి ఈజ్ 25 అని ఉంది. సో ఈ సెంటెన్స్కి మీనింగ్ ఉంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ డేటాకి ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చినాం డేటాలో, సో దీనికి మీనింగ్ ఉందా? మీనింగ్ లేదు. మరి ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్లో ఈ సెంటెన్స్కి మీనింగ్ ఉంది కదా. సో ఈ విధంగా సమ్ గ్రూప్ ఆఫ్ రా ఫ్యాక్ట్స్ మీనింగ్ఫుల్గా కన్స్ట్రక్ట్ చేయబడి ఉంటే దాన్ని మనం ఏమంటామంటే ఇన్ఫర్మేషన్ అని అంటాం. ఇన్ఫర్మేషన్. ఓకే, నెక్స్ట్ ఫైల్. File means some collection of related data stored in secondary memory. So file అంటే మనం జనరల్గా ఏం చెప్తామంటే గ్రూప్ ఆఫ్ రికార్డ్స్ ఆర్ కలెక్షన్ ఆఫ్ రికార్డ్స్. కలెక్షన్ ఆఫ్ రికార్డ్స్ ఇస్ కాల్డ్ ఫైల్ ఆర్ గ్రూప్ ఆఫ్ రికార్డ్స్ ఇస్ కాల్డ్ ఫైల్ అని అంటాం. ఓకే ఓకే మరి ఇక్కడ ఈ సింపుల్ టర్మ్స్ మన డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టంలో డేటా, ఇన్ఫర్మేషన్, తర్వాత ఫైల్ అనే టర్మ్స్. తర్వాత ఇక నెక్స్ట్ మరి ఫైల్ ఓరియంటెడ్ అప్రోచ్ అనేది డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ కంటే ముందుగా ఉన్న కాన్సెప్ట్ ఏమంటే ఫైల్ ఓరియంటెడ్ అప్రోచ్. సో డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఎవాల్యుయేట్ మనకి ఇంకా రాకమునుపు మరి డేటా ఏ ఫామ్లో స్టోర్ చేసేవాళ్ళంటే ఫైల్ ఫార్మాట్లో స్టోర్ చేసేవాళ్ళు. ఫైల్స్ ఫార్మాట్ అది ఏదైనా కావచ్చు, డీబేస్ ఫార్మాట్ లేదా ఫాక్స్ రో ఫార్మాట్ లేదా వర్డ్ ఫార్మాట్, ఎక్సెల్ ఫార్మాట్స్లో ఫైల్స్ని జనరల్గా స్టోర్ చేయడం. సో ఏదైనా ఆఫీస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఏమి ఎక్సెల్ ఫార్మాట్లో కానీ, లేదా వర్డ్ ఫార్మాట్లో కానీ, లేదా డీబేస్ ఫార్మాట్లో కానీ, లేదా ఫాక్స్ ప్రో ఫార్మాట్లో కానీ, ఆ విధంగా ఆఫీస్ సంబంధించిన లేదా ఒక ఆర్గనైజేషన్ సంబంధించిన డేటాని ఒక ఫైల్ ఫార్మాట్లో డిజైన్ చేసే అప్రోచ్ని మనం ఏమంటామంటే ఫైల్ ఓరియంటెడ్ అప్రోచ్ అని అంటాం. ఫైల్ ఓరియంటెడ్ అప్రోచ్. సో ఇట్ ఈస్ ఎ ట్రెడిషనల్ ఫైల్, ఇట్ ఈస్ ఎ ట్రెడిషనల్ ప్రాసెస్. ఓకే, కాబట్టి the traditional file oriented approach to information processing has each application separate master file and its own and a set of personal files. సో ఒక మాస్టర్ ఫైల్ ఉంటుంది, ఆ మాస్టర్ ఫైల్ని బేస్ చేసుకుని నెంబర్ ఆఫ్ పర్సనల్ ఫైల్స్ అనేవి ఉంటాయి జనరల్గా. కానీ ఫైల్ ఓరియంటెడ్ అప్రోచ్లో మరి ప్రోగ్రామ్ డిపెండ్స్ ఆన్ ఫైల్స్ బికమ్ డిపెండ్స్ ఆన్ ఏమి ప్రోగ్రామ్. అయితే ఫైల్ ఓరియంటెడ్ అప్రోచ్లో డేటా అనేది ప్రోగ్రామ్ మీద డిపెండ్ అవుతుంది, ప్రోగ్రామ్ అనేది డేటా మీద డిపెండ్ అవుతుంది. కాబట్టి మనం ఏదైనా ప్రోగ్రామ్ సోర్స్ కోడ్ చేంజ్ చేస్తే ఆటోమేటిక్గా డేటా కూడా ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ డ్రాబ్యాక్ ఇన్ ఫైల్ ఓరియంటెడ్. అయితే ఫైల్ ఓరియంటెడ్ అప్రోచ్లో మన ఫైల్ క్రియేట్ చేయాలన్నా, మోడిఫై చేయాలన్నా, లేదా ఏదైనా సమ్ ఇన్ఫర్మేషన్ ఎడిట్ చేయాలన్నా, సో ఇట్ ఈస్ ఎ వెరీ డిఫికల్ట్ టాస్క్, డిఫికల్ట్ ఆపరేషన్స్ ఇన్ ఫైల్ ఓరియంటెడ్ అప్రోచ్. కాబట్టి ఇన్ ఫైల్ ఓరియంటెడ్ అప్రోచ్లో మనం చూసినట్లయితే కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. డిసడ్వాంటేజెస్ అంటే ఏమంటే ఇక్కడ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఫైల్ ఓరియంటెడ్ అప్రోచ్ అని ఉంది. డిసడ్వాంటేజెస్ అంటే ఏమి? ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ డిసడ్వాంటేజ్ ఏమున్నాయంటే డేటా రిడెండెన్సీ అండ్ ఇన్కన్సిస్టెన్సీ. సో డేటా రిడెండెన్సీ మీన్స్ ద సేమ్ ఇన్ఫర్మేషన్ మే బి ఎగ్జిస్టెడ్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్, డిఫరెంట్ ఫైల్స్. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద డ్రాబ్యాక్. అంటే మనకి అక్యురసీ రిజల్ట్, ఎగ్జాక్ట్ రిజల్ట్స్ అనేది ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్సెల్లో ఏదైనా ఒకటి ఎంప్లాయీ టేబుల్ క్రియేట్ చేసినాం. ఎంప్లాయీ టేబుల్ క్రియేట్ చేసినప్పుడు లేదా మనం ఏదైనా వర్డ్లో ఒక టేబుల్ క్రియేట్ చేసినప్పుడు ఏదైనా స్టూడెంట్స్ నేమ్స్ కానీ లేదా ఎంప్లాయీ నేమ్స్ కూడా రాసినాం అనుకో, లేదా ఏదైనా రాసినప్పుడు ఏమవుతుందంటే లేదా సేమ్ నెంబర్ స్టూడెంట్ నేమ్ మనం మల్టిపుల్ టైమ్స్ రాయాల్సిన ఒకసారి మనం ఫర్ ఎగ్జాంపుల్ 3 టేబుల్స్ మనం
ఎక్సెల్లో క్రియేట్ చేసినాము. ఒకటి స్టూడెంట్ టేబుల్ అని, ఒకటి డిపార్ట్మెంట్ టేబుల్ అని, ఇంకోటి వచ్చి రిజల్ట్ టేబుల్ అని 3 టేబుల్స్ క్రియేట్ చేసినాం. 3 టేబుల్స్ క్రియేట్ చేసినప్పుడు ఆ స్టూడెంట్ నేమ్ అనేది 3 టేబుల్స్లో ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. ఏమి స్టూడెంట్ టేబుల్లో ఉంటుంది, ఆ స్టూడెంట్ సంబంధించిన డిపార్ట్మెంట్ టేబుల్లోన అతని స్టూడెంట్ నేమ్ ఉంటుంది, తర్వాత రిజల్ట్స్ టేబుల్లో కూడా స్టూడెంట్ నేమ్ ఉంటుంది. అంటే ఇక్కడ స్టూడెంట్ నేమ్ అనేది సేమ్ నేమ్ 3 ప్లేసెస్లో ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. అలా 3 ప్లేసెస్లో ఎగ్జిస్ట్ అయి ఉండే ఒక డ్రాబ్యాక్ని మనం ఏమంటామంటే ఇక్కడ డేటా రిడెండెన్సీ లేదా డేటా ఇన్కన్సిస్టెన్సీ అని అంటాం. కాబట్టి ఇక్కడ చూడండి, ద సేమ్ ఇన్ఫర్మేషన్ మే బి రిటర్న్ ఇన్ సెవెరల్ ఫైల్స్. The redundancy leads to higher storage and access cost. ఓకే, సేమ్ ఇన్ఫర్మేషన్ సెవెరల్ ప్లేసెస్లో ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఇట్ మే బి లీడ్ డేటా ఇన్కన్సిస్టెన్సీ, దట్ ఈస్ వేరియస్ కాపీస్ ఆఫ్ ద సేమ్ డేటా మే బి లాంగర్ అగ్రీ. సో సేమ్ ఇన్ఫర్మేషన్ మల్టిపుల్ ప్లేసెస్లో ఉండడం వల్ల మనం ఏ డేటా అనేది మనం ఈజీగా ఒరిజినల్ డేటాను మనం ఈజీగా లొకేట్ చేయలేము, ఐడెంటిఫై చేయలేము. సో దట్ ఈజ్ ఇన్కన్సిస్టెన్సీ ప్రాబ్లం అని అంటారు, ఇన్కన్సిస్టెన్సీ ప్రాబ్లం. కాబట్టి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏ చేంజ్డ్ కస్టమర్ అడ్రస్ మే బి రిఫ్లెక్టెడ్ ఏ సింగిల్ ఫైల్ బట్ నాట్ ఎల్స్ వేర్ ఇన్ ద సిస్టమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కస్టమర్ యొక్క అడ్రస్ లేదా కస్టమర్ యొక్క మనం ఒక ప్లేస్లో లేదా స్టూడెంట్ నేమ్ ఉంటుంది లేదా స్టూడెంట్ రోల్ నెంబర్ ఉంటుంది. స్టూడెంట్ రోల్ నెంబర్ తీసుకున్నప్పుడు స్టూడెంట్ రోల్ నెంబర్ స్టూడెంట్ అనే టేబుల్లోన చేంజ్ చేయాలా, డిపార్ట్మెంట్ టేబుల్లో చేంజ్ చేయాలా, తర్వాత మరి ఏమి మన యొక్క రిజల్ట్స్ అనే టేబుల్లో కూడా చేంజ్ చేయాలి. ఓకే, 3 టేబుల్స్లోన ఆటోమేటిక్గా మనం చేంజ్ చేయాలి, ఎందుకంటే 3 టేబుల్స్లో సేమ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ మరి సెకండ్ డిసడ్వాంటేజ్ మీన్స్ అంటే ఇక్కడ ఏమంటే డిఫికల్ట్ ఇన్ యాక్సెసింగ్ డేటా. సో డిఫికల్ట్ ఇన్ యాక్సెసింగ్ డేటా మీన్స్ ఇన్ ఫైల్ ఓరియంటెడ్ అప్రోచ్ ద డేటా కెన్ బి యాక్సెస్ వెరీ difficult. ఎందుకంటే it is a conventional processing system, it is a traditional processing system, that's why you cannot access the data proper way. ఓకే, కాబట్టి ఇక్కడ మరి చూసినట్లయితే ద కన్వెన్షనల్ ఫైల్ ప్రాసెసింగ్ సిస్టమ్ డు నాట్ అలౌ డేటా రిట్రైవ్డ్ ఇన్ కన్వీనియంట్ అండ్ ఎఫిషియంట్ మేనర్ అకార్డింగ్ టు ద యూజర్ చాయిస్. మనం ఈజీగా డేటాని యాక్సెస్ చేయలేం. సో దట్ ఈజ్ వన్ డ్రాబ్యాక్. అండ్ థర్డ్ డ్రాబ్యాక్ ఏమంటే డేటా ఐసోలేషన్. సో డేటా ఐసోలేషన్ మీన్స్ బికాస్ డేటా అండ్ స్కాటర్డ్ ఇన్ వేరియస్ ఫైల్స్, different formats, new application programs, retrieve to appropriate data is difficult. So each and every data may be stored separately. కాబట్టి సపరేట్గా స్టోర్ అయి ఉంటుంది ఫైల్ అనేది. కాబట్టి ఇక్కడ మరి డేటా మనకి ఐసోలేషన్లో అంటే ఇండివిజువల్గా స్టోర్ అయి ఉంటుంది. కాబట్టి డేటా స్కాటర్డ్ ఇన్ వేరియస్ ఫైల్ అండ్ ఫైల్స్ మే బి ఇన్ డిఫరెంట్ ఫార్మాట్స్. ద న్యూ అప్లికేషన్ ప్రోగ్రామ్స్ టు రిట్రైవ్ ద అప్రాపరేట్ డేటా ఈజ్ డిఫికల్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా డేటా స్టోర్ అయి ఉంటుంది, మనం ఏదైనా న్యూ అప్లికేషన్ ప్రోగ్రామ్ కానీ ఏదైనా మనం న్యూ అప్లికేషన్ ప్రోగ్రామ్స్ ఏదైనా తీసుకున్నట్లయితే మనం క్రియేట్ చేసినట్లయితే మరి ఎందుకంటే న్యూ అప్లికేషన్ ప్రోగ్రామ్ క్రియేట్ చేయడానికి పాసిబిలిటీ ఉండదు, ఎందుకంటే ఈచ్ అండ్ ఎవరీ డేటా అనేది ఇండిపెండెంట్గా స్టోర్ అయి ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ ఫోర్త్ డిసడ్వాంటేజ్ ఇంటిగ్రిటీ ప్రాబ్లం. సో ఇంటిగ్రిటీ అంటే ఏమంటే ఇంటిగ్రిటీ మీన్స్ సమ్ రూల్స్, సమ్ కండిషన్స్. సో సమ్ రూల్స్ అండ్ కండిషన్స్ ఆర్ కాల్డ్ ఇంటిగ్రిటీ అంట. సో డెవలపర్ mainly enforce data validation in the system by adding appropriate code in various application programs. However, when new constraints are added, it is difficult to change the program to enforce them. For example, ఏదైనా ఒక కన్స్ట్రైంట్ మనము మన ఫైల్కి అప్లై చేసినప్పుడు, కన్స్ట్రైంట్ అంటే ఒక ఎంప్లాయీ తీసుకున్నప్పుడు ఎంప్లాయీ యొక్క రిటైర్మెంట్ ఏజ్ 50 years అని మనము ట్రెడిషనల్ ఫైల్ ప్రాసెసింగ్ సిస్టంలో మనము ఆ కండిషన్ లేదా ఆ ఇంటిగ్రిటీ మనం అక్కడ డిజైన్ చేసుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ 2 years ఎక్స్టెండ్, ఎంప్లాయీ యొక్క రిటైర్మెంట్ ఏజ్ 60 years అని ఎక్స్టెండ్ చేసినప్పుడు ఏం చేయాలంటే మరి అక్కడ ఏమి ప్రోగ్రామ్ రాసి దాని యొక్క సోర్స్ కూడా అంతా చేంజ్ చేసుకోవాలి. ఓకే, సో దాన్ని చేయడం వల్ల ఏమవుతుందంటే ప్రతిసారి సమ్ కన్స్ట్రైంట్స్ లేదా సమ్ ఇంటిగ్రిటీ సమ్ రూల్స్ మనం అప్లై చేసిన ప్రతిసారి ట్రెడిషనల్ ఫైల్స్కి దాన్ని మనం మెయింటైన్ చేయడం అనేది ఇట్ ఈస్ ఎ వెరీ డిఫికల్ట్ అని ఇక్కడ దాని మీనింగ్. నెక్స్ట్ మరి ఫిఫ్త్ డిసడ్వాంటేజ్ ఏమంటే అటామిసిటీ.
So it is difficult to ensure atomicity in file processing system when the transaction failure occurs due to power failure and network problems, ఎక్సెట్రా. సో ఇప్పుడు ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఫైల్ మనం మెయింటైన్ చేస్తూ ఉంటాము. ఫైల్ మెయింటైన్ చేస్తున్నప్పుడు ఏదైనా సడన్గా పవర్ యొక్క ఫ్లక్చువేషన్స్ వల్ల కానీ, లేదా పవర్ ఫెయిల్యూర్ వల్ల కానీ, లేదా నెట్వర్క్ ప్రాబ్లమ్స్ వల్ల కానీ, ఏదైనా మనకి ప్రాబ్లం మనం ఫేస్ చేసినప్పుడు మన ఫైల్స్ అనేవి మనకి ఒక్కొక్కసారి మనకి ఫైల్స్ టోటల్గా ఎరేజ్ అవుతుంది, డేటా అంటే మొత్తం డిలీట్ అవుతుంది. సో మరి దాన్ని రికవరీ చేసుకోవడానికి ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఇన్ ఫైల్ ప్రాసెసింగ్ సిస్టమ్. So that is one of the drawback atomicity. Next one, concurrent access. Concurrent access means at the same time multiple users access at the same time multiple users access the same file. That is called concurrent access. Concurrent access అంటే మీ ఒక అప్లికేషన్ ఉంటుంది, అప్లికేషన్స్ని మల్టిపుల్ యూజర్స్ ఒకే టైంలో యాక్సెస్ చేయడం. ఇప్పుడు ఏదైనా ఎస్కే యూనివర్సిటీ రిజల్ట్ వచ్చినాయి అనుకుందాం, ఆ వెబ్సైట్ అనేది ఇక్కడ కేఎస్కే యూనివర్సిటీ వెబ్సైట్ అనేది ఒకటే సింగిల్, కానీ రిజల్ట్ వచ్చినప్పుడు నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఏం చేస్తారు, ఆ వెబ్సైట్ని విజిట్ చేస్తారు అది ఒకే టైంలో లేదా డిఫరెంట్ టైమ్స్లో. అంటే ఒకే టైంలో మల్టిపుల్ యూజర్స్ ఆ వెబ్సైట్ని యాక్సెస్ చేయడం. సో ఆ విధంగా ఒకే టైంలో మల్టిపుల్ యూజర్స్ ఒకే రీసోర్స్ని యాక్సెస్ చేసే ప్రాసెస్ని ఏమంటామంటే కాంకరెంట్ యాక్సెస్ అంటాం. సో కాంకరెంట్ యాక్సెస్ అనేది మనకి ఇక్కడ ఫైల్ ప్రాసెసింగ్ సిస్టంలో మనకి ఇక్కడ సపోర్ట్ చేయదు. కాబట్టి ఇక్కడ ఇన్ ద ఫైల్ ప్రాసెసింగ్ సిస్టమ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు యాక్సెస్ సేమ్ ఫైల్ ఆర్ ట్రాన్సాక్షన్ అట్ ద సేమ్ టైం. కాబట్టి ఫైల్ ప్రాసెసింగ్ సిస్టంలో ఫైల్స్ని మనము ఒకే టైంలో యాక్సెస్ చేయలేము. అండ్ నెక్స్ట్ డిసడ్వాంటేజ్ సెక్యూరిటీ ప్రాబ్లం. సో ఫైల్ ప్రాసెసింగ్ సిస్టంలో మన యొక్క డేటాకి లేదా ఇన్ఫర్మేషన్కి సెక్యూరిటీ అనేది ఉండదు. దెర్ ఈజ్ నో సెక్యూరిటీ. ప్రొటెక్ట్ చేసుకోలేము, అన్ఆథరైజ్ పర్సన్స్ నుంచి డేటాని మనం ప్రొటెక్ట్ చేసుకోలేము. కాబట్టి ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద డ్రాబ్యాక్ ఇన్ ఫైల్ ప్రాసెసింగ్ సిస్టమ్. కాబట్టి ఫైల్ ప్రాసెసింగ్ సిస్టంలో మరి డ్రాబ్యాక్స్ లేదా డిసడ్వాంటేజెస్ ఏమంటే డేటా రిడెండెన్సీ అండ్ ఇన్కన్సిస్టెన్సీ. సో డేటా రిడెండెన్సీ అండ్ ఇన్కన్సిస్టెన్సీ అంటే ద సేమ్ డేటా విల్ బి ఎగ్జిస్టెడ్ డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్నప్పుడు మనం ఒరిజినల్ డేటాని మనం ఈజీగా లొకేట్ చేయాలంటే ఇట్ ఈస్ ఎ వెరీ డిఫికల్ట్ ప్రాబ్లం. సో దట్ ఈస్ వన్ డ్రాబ్యాక్. అండ్ సెకండ్ డ్రాబ్యాక్ ఏమంటే ఫైల్ ప్రాసెసింగ్ సిస్టంలో డిఫికల్ట్ టు యాక్సెస్ ద డేటా. సో కంపేర్ విత్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్తో కంపేర్ చేసినట్లయితే ఫైల్ ప్రాసెసింగ్ సిస్టంలో డేటాను మనం యాక్సెస్ చేయడం. సో డేటాని యాక్సెస్ చేయడం అంటే ఏమి, డేటాని ఇన్సర్ట్ చేయడము, డేటాని డిలీట్ చేయడము, డేటాని మోడిఫై చేయడము, డేటాని అప్డేట్ చేయడము, డేటాని సో షేరింగ్ చేయడము. సో ఇలాంటి ఆపరేషన్స్ మనం ఫైల్ ప్రాసెసింగ్ సిస్టంలో ఎగ్జిక్యూషన్ చేయాలనుకున్నప్పుడు ఇట్ ఈస్ ఎ వెరీ డిఫికల్ట్ టాస్క్. అండ్ థర్డ్ వన్ డేటా ఐసోలేషన్. సో డేటా అనేది ఇండివిజువల్గా స్టోర్ అయి ఉంటుంది కాబట్టి మనం ఏదైనా న్యూ ప్రోగ్రామ్ మనం డిజైన్ చేయాలన్నా లేదా మోడిఫై చేయాలన్నప్పుడు ఇట్ ఈస్ ఎ వెరీ డిఫికల్ట్ ప్రాబ్లం. తర్వాత ఇంటిగ్రిటీ ప్రాబ్లమ్స్ మీన్స్ ఇంటిగ్రిటీ మీన్స్ కండిషన్స్. మన ఫైల్స్కి సమ్ కన్స్ట్రైంట్స్ లేదా సమ్ కండిషన్స్ అప్లై చేసినప్పుడు మొత్తం ఆటోమేటిక్గా అంత డేటాని చేంజ్ చేసుకుంటూ రావాల. సో ఇది ఒక ప్రాబ్లమ్స్గా మనం చెప్పచ్చు. తర్వాత అటామిసిటీ అంటే ఇన్ సమ్ కేసెస్ వీఆర్ ఫేసింగ్ సమ్ హజార్డ్స్ లేదా సమ్ ఎర్త్క్వేక్ లేదా సునామీ. సో అలాంటి టైంలో మన ఫైల్స్ అనేవి కరప్ట్ అయినప్పుడు మనం ఈజీగా ఫైల్స్ని బ్యాకప్ తీసుకోవడానికి ఫైల్ ప్రాసెసింగ్ సిస్టమ్ సపోర్ట్ చేయదు. ఓకే, తర్వాత కాంకరెంట్ యాక్సెస్. అట్ ద సేమ్ టైం ఒకే ఫైల్ని మల్టిపుల్ యూజర్స్ యాక్సెస్ చేయడం ఒకే టైంలో. సో అలా ఒకే ఫైల్ని మల్టిపుల్ యూజర్స్ ఒకే టైంలో యాక్సెస్ చేసే ప్రాసెస్ని ఏమంటామంటే కాంకరెంట్ యాక్సెస్ అని అంటాం. తర్వాత సెక్యూరిటీ ప్రాబ్లం. సో సెక్యూరిటీ ఫైల్ ప్రాసెసింగ్ సిస్టంలో సెక్యూరిటీ లేదు కాబట్టి డేటా మనం అనాథరైజ్ పర్సన్స్ మన డేటాని ఈజీగా యాక్సెస్ చేసి దాన్ని కరప్ట్ చేయడం, మోడిఫై చేయడం, డిలీట్ చేయడం చేయవచ్చు. కాబట్టి ఇవన్నీ మనం ఫైల్ ప్రాసెసింగ్ సిస్టంలో ఇవన్నీ డ్రాబ్యాక్స్గా చెప్పచ్చు. కాబట్టి ఫైల్ ప్రాసెసింగ్ సిస్టమ్ అనేది ఇట్ ఈజ్ ఏ ట్రెడిషనల్ అప్రోచ్గా చెప్పాం. మరి వాట్ ఆర్ ద మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే వాట్ ఈజ్ ఫైల్ ప్రాసెసింగ్ సిస్టమ్, వాట్ ఆర్ ద డ్రాబ్యాక్స్, వాట్ ఆర్ ద డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఫైల్ ప్రాసెసింగ్ సిస్టమ్ అన్నప్పుడు ఈ డ్రాబ్యాక్స్ మొత్తం మనం కంపల్సరీగా రాయాల్సి ఉంటుంది. ఓకే, డేటాబేస్. సో డేటాబేస్ అంటే ఏమి, డేటా. సో డేటా అంటే ఫస్ట్ సమ్
గ్రూప్ ఆఫ్ ఫైల్స్ ఈజ్ కాల్డ్ డేటాబేస్ అని అనొచ్చు. లేదా ఇంకొక డెఫినేషన్ ఏముందంటే ఇక్కడ ఏ డేటాబేస్ ఈజ్ ఏ ఆర్గనైజ్డ్ కలెక్షన్ ఆఫ్ రిలేటెడ్ డేటా ఆఫ్ ఆర్గనైజేషన్ stored in a format way which is shared by multiple users. So database అంటే ఏమంటే collection of or group of files stored on particular format. ఇప్పుడు మన కాలేజ్ ఉంది, మన కాలేజ్ డేటాబేస్ అంటాం. మన కాలేజ్ డేటాబేస్ అంటే ఏమి, మన కాలేజ్ సంబంధించిన టీచింగ్ ఫ్యాకల్టీ యొక్క డీటెయిల్స్, నాన్ టీచింగ్ ఫ్యాకల్టీ డీటెయిల్స్, తర్వాత స్టూడెంట్ డీటెయిల్స్. సో వీళ్ళందరి డీటెయిల్స్ని మనం ఒక సర్వర్లో లేదా ఒక మెమొరీలో మనం స్టోర్ చేసుకుంటే ఆ స్టోరేజ్ మెమొరీని మనం ఏమంటామంటే డేటాబేస్ అని అంటాం. డేటాబేస్ కేఎస్ఎన్ డేటాబేస్ అన్నాం అనుకో. కేఎస్ఎన్ డేటాబేస్ అంటే ఏమొస్తుంది, కేఎస్ఎన్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ డేటాబేస్లో ఏమేమి ఇన్ఫర్మేషన్ ఉంటుందంటే, ఏమేమి ఫైల్స్ ఉంటాయంటే టీచింగ్ ఫ్యాకల్టీ డేటాబేస్ ఉంటుంది, టీచింగ్ ఫ్యాకల్టీ డేటా ఉంటుంది, నాన్ టీచింగ్ ఫ్యాకల్టీ డేటా ఉంటుంది, తర్వాత స్టూడెంట్ డేటా ఉంటుంది. సో మొత్తం ఈ డేటాను మొత్తం కలిపి మనం ఏమంటామంటే డేటాబేస్ అని అంటాం. కాబట్టి డేటాబేస్ అంటే ఏమంటే డేటాబేస్ ఈజ్ ఆర్గనైజ్డ్ కలెక్షన్ ఆఫ్ రిలేటెడ్ డేటా ఆఫ్ అన్ ఆర్గనైజేషన్ అంటే ఏమి, మన కాలేజ్ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్ స్టోర్డ్ ఇన్ ఏ ఫార్మాటెడ్ వే. సో ఒక పర్టికులర్ ఫార్మాట్లో స్టోర్ చేయడం. సో ఆ స్టోర్ అయిన డేటాని విచ్ ఈజ్ షేర్డ్ బై మల్టిపుల్ యూజర్స్. సో డేటాని మల్టిపుల్ యూజర్స్ యాక్సెస్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ మన కాలేజ్ వెబ్సైట్ ఉంది. మన కాలేజ్ వెబ్సైట్ అనేది ఏముంటుంది, మన కాలేజ్ సంబంధించిన ఇన్ఫర్మేషను, తర్వాత డిపార్ట్మెంట్స్ ఇన్ఫర్మేషను, తర్వాత మన కాలేజ్ సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా ఎక్కడ ఉంటుందంటే మొత్తం ఇన్ఫర్మేషను కాలేజ్ వెబ్సైట్లో ఉంటుంది. కాలేజ్ వెబ్సైట్ని ఎవరైనా యాక్సెస్ చేయొచ్చు, మల్టిపుల్ యూజర్స్ ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. ఓకే, సో దాన్ని మనం డేటాబేస్ అంటాం. ఇంకా డేటాబేస్ బెస్ట్ ఎగ్జాంపుల్గా ఏం ఒక బ్యాంక్, ఎస్బీఐ బ్యాంక్ తీసుకుంటే ఎస్బీఐ బ్యాంక్లో నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఉంటాయి. సో నెంబర్ ఆఫ్ బ్రాంచెస్లో మరి ఈచ్ అండ్ ఎవ్రీ బ్రాంచెస్లో కస్టమర్స్ యొక్క ఇన్ఫర్మేషన్ ఏమి, వాళ్ళు అమౌంట్ ఎప్పుడు ఇన్సర్ట్ చేసినారు, ఎప్పుడు డెబిట్ చేసినారు, ఎప్పుడు క్రెడిట్ చేసినారు, తర్వాత ఎంత ఇంట్రెస్ట్ అమౌంట్కి హైక్ అయింది. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఈచ్ అండ్ ఎవ్రీ అకౌంట్ యొక్క డీటెయిల్స్ బ్రాంచెస్ మెయింటైన్ చేస్తుంటాయి. మరి ఆల్ బ్రాంచెస్ యొక్క ఇన్ఫర్మేషన్ ఏది మెయింటైన్ చేస్తుందంటే ఒక మెయిన్ బ్రాంచ్ మెయింటైన్ చేస్తుంది. సో ఈ విధంగా కాబట్టి ఇట్లా ఆల్ బ్రాంచెస్లో ఉన్న కస్టమర్స్ యొక్క ఇన్ఫర్మేషన్ని మెయింటైన్ చేసే ఒక హ్యూజ్ డేటా, ఒక హ్యూజ్ మేనేజ్మెంట్ని, ఒక హ్యూజ్ మేనేజ్ చేసే ఒక సిస్టమ్ని ఏమంటామంటే మనం డేటాబేస్ మేనేజ్మెంట్ అని అంటాం. కాబట్టి మరి ద మెయిన్ ఫీచర్స్ ఆఫ్ డేటాబేస్ మెయిన్ ఫీచర్స్ మనం చూస్తే ఏమంటే ఇట్ మస్ట్ బి వెల్ ఆర్గనైజ్డ్. ఒక పర్టికులర్ ఆర్డర్లో డేటాను మనం స్టోర్ చేస్తాము డేటాబేస్లో. తర్వాత డేటా అనేది రిలేటెడ్గా ఉంటుంది, తర్వాత డేటా అనేది యాక్సెసిబుల్గా ఉంటుంది లాజికల్ ఆర్డర్లో. కంపేర్ విత్ మన ఫైల్ ప్రాసెసింగ్ సిస్టమ్తో కంపేర్ చేసినట్లయితే డేటా మనకి అవైలబుల్గా యాక్సెస్ అవుతుంది, తర్వాత ఆర్డర్గా ఉంటుంది. తర్వాత డేటాని మనం స్టోర్డ్ ఓన్లీ ఒకసారి మాత్రమే స్టోర్ చేస్తాము డేటాని, మనకు అవసరమైనప్పుడు రిట్రైవ్ చేసుకుంటాము. ఓకే, ఇవన్నీ మరి డేటా మెయిన్ యొక్క ఫీచర్స్గా మన డేటాబేస్లో చెప్పుకోవచ్చు. మరి వై డేటాబేస్ ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్ డేటాబేస్ ఎందుకంటే డేటాబేస్ కంటే ముందు మనకు ఫైల్ ప్రాసెసింగ్ సిస్టమ్ ఉంది. ఫైల్ ప్రాసెసింగ్ సిస్టంలో ఈచ్ అండ్ ఎవ్రీ ఫైల్లో మనం సపరేట్గా ఫైల్స్ని మెయింటైన్ చేసేవాళ్ళం. కాబట్టి ఫైల్ ప్రాసెసింగ్ సిస్టంలో డ్రాబ్యాక్స్ ఉన్నాయని మనం ఇంతవరకే మనం ఇంతకుముందే డిస్కస్ చేసుకున్నాం. ఓకే, మరి డేటాబేస్లో అలా కాదు. ఏవైతే మన ఫైల్ ప్రాసెసింగ్ సిస్టంలో డ్రాబ్యాక్స్, డిసడ్వాంటేజెస్ అని చెప్పుకున్నామో వాటన్నిటినీ మనం ఈజీగా ఓవర్కమ్ చేయొచ్చు. డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టంలో ఫైల్ ప్రాసెసింగ్ సిస్టంలో ఏవైతే డ్రాబ్యాక్స్ ఉన్నాయో, ఏవైతే డీమెరిట్స్ ఉన్నాయో, ఏవైతే డిసడ్వాంటేజెస్ ఉన్నాయో వాటిని ఈజీగా మనం ఓవర్కమ్ చేయొచ్చు. ఎక్కడ? డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టంలో. కాబట్టి ఇక్కడ మరి వై డేటాబేస్ అని మనకు క్వశ్చన్ అరైజ్ అయినప్పుడు
మరి డేటాబేస్ ఎందుకంటే ఇన్ ఆర్డర్ టు ఓవర్కమ్ ద లిమిటేషన్ ఆఫ్ ఫైల్ సిస్టమ్ సమ్ లిమిటేషన్ ఉండడం వల్ల ఫైల్ ప్రాసెసింగ్ సిస్టంలో ఏ న్యూ అప్రోచ్ వాజ్ రిక్వైర్డ్. న్యూ అప్రోచ్ అంటే ఏమి? డేటాబేస్ సిస్టమ్. హెన్స్ ఏ డేటాబేస్ అప్రోచ్ ఈజ్ ఎమర్జ్డ్. ఏ డేటాబేస్ ఈజ్ ఏ persistent collection of logically related data. The initial attempts were to provide centralized collection of data. A database has a self-describing nature. It contains not only the data sharing and integration of organization in single database. సో డేటా ఇక్కడ స్టోర్ అవుతుంది. స్టోర్ అయిన డేటాని మల్టిపుల్ యూజర్స్ షేర్ చేసుకోవడం, ఇంటిగ్రేట్ చేయడం. ఇంటిగ్రేట్ అంటే ఏమి? మల్టిపుల్ బ్రాంచెస్ నుంచి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి ఒక మెయిన్ బ్రాంచ్లో స్టోర్ చేసుకోవడం. సో దట్ ఈజ్ ఇంటిగ్రేషన్. ఓకే, మరి ఈ స్మాల్ డేటాబేస్ కెన్ హ్యాండిల్డ్ బై మాన్యువల్. అయితే స్మాల్ డేటాబేస్, ఇప్పుడు మన కాలేజ్ డేటాబేస్ ఉంది, మన కాలేజ్ వెబ్సైట్ ఉంది. మన కాలేజ్ వెబ్సైట్ స్మాల్ డేటాబేస్ కాబట్టి ఓన్లీ ఒక 2-3 యూజర్స్ ఈజీగా మాన్యువల్గా హ్యాండిల్ చేయొచ్చు. బట్ ఫర్ లార్జ్ డేటాబేస్ అంటే ఏమి? ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ డేటాబేస్ ఉంది. ఎస్బీఐ అనేది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డేటాబేస్ అనేది ఇట్ ఈస్ ఎ హ్యూజ్ డేటాబేస్. ఇట్ ఈస్ ఎ వెరీ లార్జ్ డేటాబేస్. మరి వెరీ లార్జ్ డేటాబేస్ని ఏమి మనము ఈజీగా యాక్సెస్ చేయాలన్నా, దాంతో మనం ఇంటరాక్ట్ కావాలన్నా ఏమి మల్టిపుల్ యూజర్స్ అవసరం. ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్ బ్రాంచ్ ఎక్కడ ముంబైలో ఉంది, సబ్ బ్రాంచెస్ ఈచ్ అండ్ ఎవ్రీ మన కంట్రీలో, మన స్టేట్లో, అన్ని స్టేట్స్లోన ఈవెన్ మండలం వైజ్గా ఆటోమేటిక్గా ఉంది బట్ ఈచ్ అండ్ ఎవ్రీ సబ్ బ్రాంచెస్లో మరి అక్కడున్న మేనేజర్స్, తర్వాత క్లర్క్స్ ఆటోమేటిక్గా ఆ మెయిన్ సాఫ్ట్వేర్ని యాక్సెస్ చేయడము. సో ఈ విధంగా చేయడం. కాబట్టి లార్జ్ డేటాబేస్ హ్యావింగ్ మల్టిపుల్ యూజర్స్, ఇట్ ఈస్ డిఫికల్ట్ టు మెయింటైన్ ఇట్. ఇన్ దట్ కేస్ computerized data is useful. The advantages of database system over the traditional paper-based methods of record. అయితే పేపర్ బేస్డ్ రికార్డ్ కానీ లేదా ట్రెడిషనల్ ఫైల్ ప్రాసెసింగ్ సిస్టమ్స్ కానీ మనం ఈజీగా ఓవర్కమ్ చేయొచ్చు బై యూజింగ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా. మరి డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ని మనం యూజ్ చేయడం వల్ల ఏమంటే కాంపాక్ట్నెస్, నో నీడ్ ఫర్ లార్జ్ అమౌంట్ ఆఫ్ పేపర్ ఫైల్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఏదైనా పేపర్ వైజ్గా మనం ఫైల్స్ని, డేటాని మెయింటైన్ చేయాలన్నప్పుడు మనకి పేపర్స్ అవసరం లేదు. ఇక్కడ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఇప్పుడు ఏటీఎం మిషన్లో మనం కార్డ్ ఇన్సర్ట్ చేస్తేనే మన కార్డ్ రిలేటెడ్గా ఉన్న డేటా అనేది మనకి అమౌంట్ విత్డ్రా కావడం కానీ, డెబిట్ మన అమౌంట్ మినీ స్టేట్మెంట్ తీసుకోవడం, ఇవన్నీ యాక్టివిటీస్ అన్నీ ఎట్లా జరుగుతున్నాయంటే ఏటీఎం బాక్స్లో ఒక సాఫ్ట్వేర్, ఒక డేటాబేస్ సిస్టమ్ ఉంది. ఆ డేటాబేస్లో మనకి కార్డు మ్యాచ్ అయిన రికార్డ్స్ మాత్రం మనం యాక్సెస్ చేస్తాం ఆ విధంగా. కాబట్టి ఇక్కడ మరి నో నీడ్ ఫర్ లార్జ్ అమౌంట్ ఆఫ్ పేపర్ ఫైల్స్ అవసరం లేదు డేటాబేస్ ఉంటే. మరి స్పీడ్, వెరీ హై స్పీడ్. ఓకే, కాబట్టి ఇప్పుడు మనం ఏదైనా అమౌంట్ మనకి క్రెడిట్, ఇప్పుడైతే ఇంతకుముందు ఎంప్లాయీ శాలరీస్ అయితే ఒక 20 years బ్యాక్ క్లర్క్ ఒక ఫైల్లో ఎంప్లాయీకి శాలరీస్ అన్నీ రాసి బిల్లు పెట్టి ఆ విధంగా చేశారు. కానీ ఇప్పుడు అంతా డేటాబేస్ సిస్టమ్ కాబట్టి ఆటోమేటిక్గా మనకి సెల్ఫ్ మెసేజ్ వస్తుంది ఈచ్ అండ్ ఎవ్రీ ఎంప్లాయీస్, మీ శాలరీ క్రెడిట్ అయింది. కాబట్టి ఇది వెరీ ఫాస్ట్ కంపేర్ విత్, మరి ఆ విధంగా కంపేర్ చేస్తే డేటాబేస్ సిస్టమ్ అనేది ఫాస్ట్ కదా. తర్వాత లెస్ డర్గరీ. సో ఇక్కడ మరి మోస్ట్ ఆఫ్ ది మెయింటెనెన్స్ ఆఫ్ ఫైల్స్ హ్యాండ్ ఈజ్ ఎలిమినేటెడ్. తర్వాత అక్యూరసీ. సో అక్యూరసీ మీన్స్ కరెక్ట్. సో కరెక్ట్నెస్ అంటే ఏమి? మనకి ఎలాంటి ఫాల్ట్ లేదా ఫేక్ ఇన్ఫర్మేషన్ ఉండదు, ఎగ్జాక్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది. అయితే ఇక్కడ మరి ఈ పాయింట్ లెస్ డ్రగ్గరీ అంటే ఏమంటే మచ్ ఆఫ్ ద మెయింటెనెన్స్ ఆఫ్ ఫైల్స్ బై హ్యాండ్ ఈజ్ ఎలిమినేటెడ్. అంటే నెంబర్ ఆఫ్ ఫైల్స్ని మనము హ్యాండిల్ చేయాల్సిన అవసరం లేదు. సో ఆ రిస్క్ అనేది ఇక్కడ ఎలిమినేట్ అవుతుంది డేటాబేస్ సిస్టమ్లో. మరి ఇక్కడ చూసి నెక్స్ట్ మరి వాట్ ఈజ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్? డేటాబేస్ అంటే ఏమి? సమ్ కలెక్షన్ ఆఫ్ ఆర్ గ్రూప్ ఆఫ్ రిలేటెడ్
or irrelated organization of irrelated files related to some specific organization, that is called database అంటాం. మరి database management system consists of collection of related data and refers to set of programs for defining, creation, maintenance and manipulation of database. అంటే డేటాబేస్ సర్వర్లో డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే ఏమి, ఒక ఏటీఎం మిషన్కి వెళ్ళినప్పుడు ఏటీఎం మిషన్తో మనము డిఫరెంట్ ఆపరేషన్స్ మనము ఎగ్జిక్యూషన్ చేస్తాం. ఏమి, అమౌంట్ విత్డ్రా చేయడము, అమౌంట్ మినీ స్టేట్మెంట్ చేయడం, తర్వాత బ్యాలెన్స్ ఎంక్వైరీ చేయడం. సో ఇలాంటి డిఫరెంట్ యాక్టివిటీస్ మనం ఏం చేస్తున్నామంటే ఏటీఎం మిషన్ అనే ఒక డేటాబేస్ సర్వర్తో ఇంటరాక్ట్ అవుతున్నాం. సో ఆ విధంగా డేటాబేస్ సర్వర్తో ఇంటరాక్ట్ అయ్యే ఒక ప్రాసెస్ని మనం ఏమంటామంటే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని అంటాం. డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అదే ఇక్కడ ఉంది. కాబట్టి సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఫర్ డిఫైనింగ్, క్రియేషన్, మెయింటెనెన్స్ అండ్ మ్యానిపులేషన్ ఆఫ్ డేటాబేస్. వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ డేటాబేస్? ఫంక్షన్స్ మెయిన్, మరి ఫంక్షన్స్ ఏమంటే మెయిన్ ఫంక్షన్స్ డిఫైనింగ్ డేటాబేస్ స్కీమా. మరి డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ యొక్క ఫంక్షన్స్ మనం చూసినట్లయితే డిఫైన్ డేటాబేస్ స్కీమా. స్కీమా అంటే ఏమంటే ద ఓవరాల్ స్ట్రక్చర్ ఆఫ్ డేటాబేస్ సిస్టమ్ ఈస్ కాల్డ్ స్కీమా. స్కీమా అంటే డేటాబేస్ సర్వర్ యొక్క స్ట్రక్చర్ని ఏమంటామంటే స్కీమా అని అంటాం. కాబట్టి ఈ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ డిఫైనింగ్ డేటాబేస్ స్కీమాని డిఫైన్ చేస్తుంది. అయితే ఇట్ మస్ట్ గివ్ ఫెసిలిటీ ఫర్ డిఫైనింగ్ డేటాబేస్ స్ట్రక్చర్, ఆల్సో స్పెసిఫై యాక్సెస్ రైట్స్ టు ఆథరైజ్ యూజర్స్. మరి వాట్ ఈజ్ స్పెసిఫై ద స్కీమా అంటే ఏమంటే డేటాబేస్ ఎన్విరాన్మెంట్స్లో ఏ యూజర్స్ లాగిన్ అయినారు, ఏ యూజర్స్కి ఏమేమి ప్రివిలైజెస్ ఉన్నాయి, ఏమేమి రైట్స్ ఉన్నాయి డేటాబేస్ని యాక్సెస్ చేయడానికి. సో అలాంటి మొత్తం ఓవరాల్ ఇన్ఫర్మేషన్ని ఒక ఆర్కిటెక్చర్ లేదా ఒక స్ట్రక్చర్ ఫార్మాట్లో డిక్లేర్ చేసే లేదా డిఫైన్ చేసే ఒక దాన్ని మనం ఏమంటామంటే స్కీమా అని అంటాం. కాబట్టి ఫస్ట్ ఫంక్షన్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టంలో ఫస్ట్ ఫంక్షన్ చూసినట్లయితే ఫస్ట్ ఫంక్షన్ ఏమంటే డిఫైనింగ్ డేటాబేస్ స్కీమా. The database schema mainly specifies access the rights to authorized users. That is the main thing. And second one, manipulation of database. The database management system manipulations means insert record, update record, deletion record, retrieve record. So these are things, these operations are called manipulations. The DBMS must have functions like insertion of record into database, updation of data, deletion of data, retrieval of data. These all things belongs to manipulation of database. And third function, sharing of database. Sharing means we can transfer data. For example, ఏటీఎం మిషన్ ఉంది, ఏటీఎం మిషన్ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా మెయిన్ బ్రాంచ్లో ఎక్కడో ఉంటుంది. మనం ఏటీఎం మిషన్కి వెళ్ళి కార్డ్ ఇన్సర్ట్ చేస్తేనే మన కార్డుకి రిలేటెడ్గా ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా ఎక్కడి నుంచి వస్తుందంటే ఎక్కడో మెయిన్ బ్రాంచ్ నుంచి మనకి ఆటోమేటిక్గా అంత సాఫ్ట్వేర్ మనకి ఇంటర్నెట్ అవైలబుల్గా ఉంటుంది కాబట్టి అక్కడి నుంచి మనకి డేటా అనేది షేర్ అవుతుంది. సో ఆ విధంగా మనకి ఎప్పుడైతే అమౌంట్ తీసుకుంటామో మన అమౌంట్ తీసుకున్నట్లు మనకి మన బ్రాంచ్ అకౌంట్ మన అకౌంట్ ఏ బ్రాంచ్లో ఉందో ఆ బ్రాంచ్కి వెళ్ళి అక్కడ మనకి ఆటోమేటిక్గా మన అమౌంట్ అనేది డిడక్ట్ అవుతుంది. సో ఇదంతా ఏ విధంగా జరుగుతుందంటే ఇట్ ఈస్ ఎ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఈజ్ ఏ షేరింగ్ ప్రాసెస్. కాబట్టి ద DBMS must share data items for multiple users by maintaining consistency of data. సో కన్సిస్టెన్స్ డేటా, ఫర్ ఎగ్జాంపుల్ మన అకౌంట్లో 10,000 రూపీస్ ఉంది, మనం 2,000 డ్రా చేసినాం, మనకు ఆటోమేటిక్గా మన యొక్క అకౌంట్ అనేది అప్డేట్ అవుతుంది కదా, 8,000 అనేది అప్డేట్ అవుతుంది. సో అలా పర్ఫెక్ట్ బ్యాలెన్స్ని మెయింటైన్ చేయడం, పర్ఫెక్ట్ రిజల్ట్ని మెయింటైన్ చేయడం, దాన్ని మనం ఏమంటామంటే కన్సిస్టెన్సీ ఆఫ్ డేటా అని అంటాం. మరి ప్రొటెక్షన్ ఆఫ్ డేటా, ప్రొటెక్షన్ అంటే మనకి ఇప్పుడు కంపేర్ విత్ ఫైల్ ప్రాసెసింగ్ సిస్టమ్, ద డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ప్రొవైడ్ ద హై సెక్యూరిటీ ఫర్ యూజర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఏటీఎం వీళ్ళు అమౌంట్ డ్రా చేయాలంటే మనం డైరెక్ట్ కార్డ్ ఇన్సర్ట్ చేస్తున్న అమౌంట్ రాదు, ఖచ్చితంగా ఏముండాలి, పిన్ నెంబర్ ఉండాలి. సో పిన్ నెంబర్ అనేది దట్ ఈస్ ప్రొటెక్షన్, మన డేటాకి ప్రొటెక్షన్. ఓకే, అది ఇక్కడ ప్రొటెక్షన్ ఆఫ్ డేటాబేస్. ఇట్ మస్ట్ ప్రొటెక్ట్ ద డేటాబేస్ అగెనిస్ట్ అనాథరైజ్ యూజర్స్. అనాథరైజ్ యూజర్స్ నుంచి మన యొక్క అకౌంట్కి మనము ప్రొటెక్ట్ చేసుకోగలము. తర్వాత డేటాబేస్ రికవరీ.
డేటాబేస్ రికవరీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు ఆర్ లాస్ ఎనీ డేటా, మనం ఏదైనా డేటాను లాస్ కావడం కానీ ఏదైనా మనకి అయినప్పుడు మనం ఈజీగా రికవర్ చేసుకోవచ్చు అమౌంట్. కాబట్టి if for any reasons the system fails, DBMS must facilitate the database recovery. మనం ఏదైనా ఎగ్జామ్ ఫీజు కట్టినప్పుడు మనకు అమౌంట్ అనేది మనకి డిడక్ట్ అవుతుంది, కానీ మనకి ఎగ్జామ్ ఫీజు కట్టినట్లు మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ చూపించదు. సో అప్పుడు మనం ఈజీగా మన అమౌంట్ మనకి మరి రీఫండ్ అనేది మనకు ఆటోమేటిక్గా వస్తుంది. సో అట్లా రికవరీ దాన్ని ఏమంటాము, డేటాబేస్ రికవరీ అని అంటాం. ఓకే, సో దీస్ ఆర్ మెయిన్ ఫంక్షన్స్ ఆఫ్ DBMS. DBMS యొక్క ఫంక్షన్స్ ఏమంటే డిఫైనింగ్ డేటాబేస్ స్కీమ్ని క్రియేట్ చేస్తుంది, మ్యానిపులేషన్స్, తర్వాత షేరింగ్, తర్వాత ప్రొటెక్షన్, తర్వాత డేటాబేస్ రికవరీ. మరి వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ DBMS? మరి DBMS అడ్వాంటేజెస్ అంటే ఏమంటే ఏవైతే మన ఫైల్ ప్రాసెసింగ్ సిస్టంలో డిసడ్వాంటేజెస్ అని చెప్పుకున్నామో వాటన్నిటినీ, ఆ ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేయడమే ఇక్కడ అడ్వాంటేజెస్గా చెప్పుకుంటాం. కాబట్టి ఇక్కడ మరి ఫస్ట్ అడ్వాంటేజెస్ DBMSలో చూస్తే రిడక్షన్ ఆఫ్ రిడెండెన్సీ. అయితే ఫైల్ ప్రాసెసింగ్ సిస్టంలో ద సేమ్ ఇన్ఫర్మేషన్ విల్ బి ఎగ్జిస్టెడ్ డిఫరెంట్ ప్లేసెస్, దట్స్ వై వీ కాంట్ ఐడెంటిఫై ఒరిజినల్ డేటా అని మనం చెప్తున్నాం. కాబట్టి మరి ఆ ప్రాబ్లం ఇక్కడ ఓవర్కమ్ అవుతుంది. డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టంలో డేటా రిడెండెన్సీ ప్రాబ్లం, ఈజీ టు ఓవర్కమ్ ద డేటా రిడెండెన్సీ ప్రాబ్లం ఇన్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. Centralized control of data by the DBA avoid the unnecessary duplication, avoids unnecessary duplication of data and effectively reduce the total amount of data stored in required, avoiding duplication in the elimination of the inconsistencies that tend to be present in the redundant files. That is first redundancy, first advantage of DBMS. Second one, using database system we can share the data from one place to another place. That is one of the advantage using database system. Okay, and third one, data integrity. So data integrity means that the data contained in the database both accurate and consistent. So మన డేటా అనేది అక్యురేట్, ఎగ్జాక్ట్ రిజల్ట్ స్టోర్ అయి ఉంటుంది. మన అమౌంట్ అనేది కరెక్ట్గా మెయింటైన్ చేస్తుంది, తర్వాత ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా మెయింటైన్ చేస్తుంది. సో దాన్ని మనం ఏమంటామంటే ఇక్కడ ఇంటిగ్రిటీ అని అంటాం. కాబట్టి ఇక్కడ ఉందో చూడండి, డేటా ఇంటిగ్రిటీ. డేటా ఇంటిగ్రిటీ మీన్స్ that the data contained in the database is both accurate and consistent. Therefore, the data value being entered for storage could be checked for ensure that they fall within specified range and are correct format lo store కావాలి. Data security. The database management system to provide security for users. మరి సెక్యూరిటీ ఎవరు ప్రొవైడ్ చేస్తారంటే DBA ప్రొవైడ్ చేస్తారు. DBA అంటే ఏమంటే డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్. సో డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ ఈజ్ ఏ సూపర్ యూజర్ ఇన్ డేటాబేస్ ఎన్విరాన్మెంట్. DBA డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్. because database administrator who has ultimate responsibility for the data in the DBMS can ensure that proper access procedures are followed, including the proper authentication scheme for access. So కాబట్టి డేటాను ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, తర్వాత కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్. సో DBA resolve the conflict on requirement of various user applications. The DBA choose the best file structure and access method to get optional performance of the application. సో అలాంటి ఏమైనా కాన్ఫ్లిక్షన్స్ క్రియేట్ అయినప్పుడు కాన్ఫ్లిక్ట్ని ఎవరు ఓవర్కమ్ చేస్తారంటే డేటాబేస్ మేనేజ్మెంట్ ఎన్విరాన్మెంట్లో DBA అనే యొక్క యూజర్ ఈజీగా ఓవర్కమ్ చేస్తారు అలాంటి ప్రాబ్లమ్స్. ఓకే, నెక్స్ట్ డేటా ఇండిపెండెన్స్. సో డేటా ఇండిపెండెన్స్ అంటే ఇక్కడ డేటా ఇండిపెండెన్స్ యూజువల్ మనకి డేటా ఇండిపెండెంట్ టూ ఫార్మాట్లో ఉంటుంది. ఒకటి ఫిజికల్ డేటా ఇండిపెండెన్స్, తర్వాత లాజికల్ డేటా ఇండిపెండెన్స్. సో ఫిజికల్ డేటా ఇండిపెండెన్స్ అంటే ఏమంటే మరి ఫిజికల్ స్టోరేజ్ డివైజెస్ ఆర్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఫైల్స్ టు బి మేడ్ వితౌట్ రిక్వైరింగ్ చేంజెస్ ఇన్ కాన్సెప్చువల్ వ్యూ ఆర్ ఎనీ ఆఫ్ ద ఎక్స్టర్నల్ వ్యూ
అండ్ హెన్స్ ద అప్లికేషన్ ప్రోగ్రామ్ యూజింగ్ ద డేటాబేస్. అది ఫిజికల్గా స్టోర్ అయ్యే డేటా, ఫిజికల్ డేటా ఇండిపెండెన్స్. సో లాజికల్ డేటా ఇండిపెండెన్స్ మీన్స్ ద లాజికల్ డేటాబేస్ ఇండికేట్స్ దట్ కాన్సెప్చువల్ స్కీమా అంటే ఇప్పుడు మన డేటాను ఇప్పుడు ఎస్బీఐ మిషన్ ఉంది. ఎస్బీఐ మిషన్లో మన డీటెయిల్స్ అన్నీ ఏమి కంప్యూటర్ యొక్క మెమొరీ చిప్లో స్టోర్ అయి ఉంటాయి. ఆ కంప్యూటర్ మెమొరీ చిప్స్లో స్టోర్ అయ్యే డేటాని మనం ఏమంటామంటే ఫిజికల్ డేటా అని అంటాం. ఫిజికల్ డేటా ఇండిపెండెన్స్. మనం కార్డ్ ఇన్సర్ట్ చేసి మన అమౌంట్ విత్డ్రా చేసినప్పుడు మనకి స్క్రీన్ మీద అమౌంట్ మనం అన్ని డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేస్తాం, పిన్ నెంబర్ అవన్నీ ఎంటర్ చేస్తాము, తర్వాత అమౌంట్ మనం ఎంటర్ చేయమని చెప్తుంది. సో అట్లా మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది కదా. సో దాన్ని మనం ఏమంటామంటే ఇక్కడ లాజికల్ డేటా ఇండిపెండెన్స్. It indicates that conceptual scheme, it is not a physical, it is a logical scheme, can be changed without affecting the existing external scheme or any application program. But what are the disadvantages of DBMS? Database Management System main disadvantages ఏమంటే database management system software and hardware networking installation cost is high. అయితే డేటాబేస్ సాఫ్ట్వేర్ మనం ఇన్స్టాల్ చేసుకోవాలన్నా లేదా హార్డ్వేర్ సంబంధించిన ఎక్విప్మెంట్స్ మరి నెట్వర్క్ ఇన్స్టలేషన్ ఇవన్నీ కొద్దిగా కాస్ట్గా చెప్పచ్చు, కొద్దిగా హై కాస్ట్. దట్ ఈస్ వన్ డ్రాబ్యాక్, దట్ ఈస్ వన్ డిసడ్వాంటేజ్. నెక్స్ట్ సెకండ్ డిసడ్వాంటేజ్, ద ప్రాసెసింగ్ ఓవర్ హెడ్ బై ద DBMS ఫర్ ఇంప్లిమెంటేషన్ సెక్యూరిటీ అండ్ ఇంటిగ్రిటీ అండ్ షేరింగ్ ఆఫ్ ద డేటా. ఏదైనా డేటాని సెక్యూర్ మనం ఇంప్లిమెంటేషన్ అంటే డేటాని సెక్యూర్గా డేటాని సెక్యూరిటీగా ఇంప్లిమెంట్ చేయడం, ఇంటిగ్రిటీగా ఇంప్లిమెంట్ చేయడం, డేటాని షేరింగ్ చేయడం. సో ఇవంతా మనం కొద్దిగా ఓవర్ హెడ్గా ఫీల్ అవుతాం. ఓవర్ హెడ్. తర్వాత సెంట్రలైజ్ డేటాబేస్ కంట్రోల్. సో ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం ఇప్పుడు ఈ ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ ఉంటుంది. ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్లో మొత్తం ఇండియాలో ఉన్న వరల్డ్లో ఉన్న మొత్తం డేటాబేస్ అంతా, ఎస్బీఐ డేటాబేస్ అంతా కంట్రోల్ చేయడం. కాబట్టి in some cases it is a difficult task. Next, fourth one, set up the database system requires more knowledge. Database system setup cheyalante it require more knowledge, అంటే స్పెషలైజ్డ్ యూజర్స్ అవసరం. తర్వాత నెక్స్ట్ ఇంకా ఏం అవసరం, మనీ అవసరం. తర్వాత స్కిల్డ్ పర్సన్స్ అవసరం. తర్వాత టైం, ఇట్స్ టేక్ సమ్ టైం. తర్వాత నెక్స్ట్ ద ఎక్స్ప్లిసిట్ ఆఫ్ డేటాబేస్ మే రిజల్ట్ ఇన్ పూర్ పర్ఫార్మెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ డేటా కరెక్ట్గా లేదు, మనం కరెక్ట్గా మెయింటైన్ చేయకపోతే రిజల్ట్ అనేది మనకి అంత ఎఫెక్టివ్గా చూపించదు అని దాని అర్థం. బట్ ఇవన్నీ మనం